అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్లు. అసలు మీకు ఒక విషయం చెప్పనా? నేను చెప్పింది నిజమైతే మీరు నాకు 100% లైక్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. ఎందుకు ఏంటి మ్యాటర్ అంటారా? అసలు పాపం బిగ్ బాస్ నాగార్జున గారు ఏమనుకున్నారో తెలుసా? ఆయన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్ని విన్నర్గా ప్రకటిద్దామని ఫైనల్ లాస్ట్ మూమెంట్ వరకు అనుకున్నారండి. ఇది నాకు ఎలా తెలిసిందనేది మీరు అడగండి, నాకు బాగా తెలిసిన వ్యక్తుల ద్వారా తెలిసింది. సో నేను ఈ విషయాన్ని ఆపబట్టుకోలేక మీకు చెప్దామని చెప్పేసి నేను ఒక వీడియోలో ఒక ఫామ్ చేసి పెడుతున్నాను అనమాట. ఆయన యాక్చువల్ ఫ్యాన్ ఆఫ్ ద అదే అమర్దీప్ గారిని గెలిపిద్దామని అనుకున్నారు. కానీ బయట ఫ్యాన్స్ పిచ్చి లేపేసేసరికి ఎక్కడ ఆయన స్టూడియో మీద వెళ్ళి జనాలు రాళ్ళేసి సెట్టును పగలగొట్టి ఆయన అసెట్స్ని ధ్వంసం చేస్తారు అన్న ఒకే ఒక్క భయంతో తారుమారు చేశారండి. అసలు ఆయనకి అసలు యాక్చువల్ ఉల్టా పల్టా అన్నారు కదా, ఉల్టా పల్టా తీసే యాక్చువల్గా ఉల్టా పల్టా ప్రకారమైన అలా అమర్దీప్కే ఇవ్వాలి. ఆ రకంగా చూసిన ఓటింగ్ ఈయనకి ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఈయన గనక పల్లవి ప్రశాంత్కి టైటిల్ ఇవ్వకపోతే గనక అసలు అక్కడ ఆ అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు దమ్ అయిపోయి ఉండేదండి. ఏకదమ్ సగం ప్రాపర్టీ అంతా లాస్ అయి ఉండేది. అంతే కదండి, ఒక్కసారిగా జనాలు ఎగబడేవాళ్ళు. అసలు అక్కడ మనుషుల మీద కూడా ధ్వంసం చేసేవాళ్ళు. అంత ఫైర్ అయ్యారు. ఈవెన్ సీఎం కూడా అంత రేంజ్ లేదండి. మొన్న రేవంత్ రెడ్డి విన్ అయ్యారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా అంత బిల్డప్ లేదు. కానీ పల్లవి ప్రశాంత్కి అంత అయిపోయిందంటే బికాజ్ ఆఫ్ రైతు బిడ్డ, ఒక సామాన్యుడు అనే ఒక ట్యాగ్ లైన్, సింపుల్ ట్యాగ్ లైన్ అండి. ఒక సామాన్యుడు, ఒక రైతు బిడ్డ, మనలో ఒక మనిషి అన్న ఉద్దేశంతో జనాలు గెలిపించారు. సో అదండి ఈరోజు విషయం. నేను చెప్పింది నిజమైతే కనుక ఒక లైక్ చేయండి, అవునో కాదో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.